సూపర్ 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 యావరేజ్ సూపర్ బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుంది సూపర్ సూపర్ పర్లేదు బట్ బాగానే ఉంది యావరేజ్ మూవీ యావరేజ్ అన్న మూవీస్ గుడ్ సినిమా సూపర్ ఉంది భయ్యా. సూపర్ డైరెక్షన్ బాగుంది సూపర్ ఓకే పర్లేదు బాగుంది సూపర్ ఉందన్న. బాగుంది సార్ చాలా బాగుంది సూపర్ సూపర్ మొత్తం నచ్చింది. బాగుందండి మూవీ బాగుంది భయ్యా బాగుంది సినిమా బాగుంది. సౌండ్ సిస్టమ్ సూపర్ ఉంది. ఇంకా బాగుంది. సౌండ్ సిస్టమ్ బాగుంది. సినిమా ఇంకా చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనిపించాడు బాగుందన్న సూపర్ ఓకే నారా రోహిత్ పర్ఫార్మెన్స్ సూపర్. బాగుంది. ఇలాంటి సినిమాలు రావాలన్న తెలుగు ఇండస్ట్రీలో అసలు నలుగురు సూపర్ చేసిన హిందీలో ఉన్న తెలుగులో సూపర్ సినిమా నా హైలైట్ బాగా మనకి ఇంకోసారి వస్తాను మ్యాట్ని ఆ కారణం అదే అన్న సూపర్ భయ్యా బాగుందన్న బాగుంది బాగా తీశారు ఫిల్మ్ వెరీ గుడ్ వెరీ నైస్ మూవీ బాగుంది మోడబుల్ భయ్యా. బాగుంది సార్ బాగుంది చాలా బాగుంది సినిమా. సింక్ బాగుంది. మణి శర్మ మ్యూజిక్ హైలైట్. స్క్రీన్ ప్లే బాగుందన్న. బాగుందండి చాలా బాగా తీస్తున్నారు చాలా బాగుంది చివరికి కుర్రాళ్ళందరూ సెటిల్ అయిపోయారు కదా హీరోలందరూ అది నచ్చింది బాగుంది కారు బాగుంది సినిమా కూడా బాగుంది ఏంటండి సూపర్ అండి చాలా బాగుంది అందరూ బాగున్నారు లాస్ట్ ట్విస్ట్ బాగుంది డిటెక్టివ్ బాగుంది స్టోరీ వెరైటీగా ఉంది స్పెషల్గా ఉంది మా భవ్యాస్ తులసి వరంలో తీశారు ఈ సినిమా బాగుంది నైస్ మూవీ. మూవీ చాలా బాగుంది. ఓకే బాగా తీశారు. బాగుంది. టైం పాస్ బాగుంది. బాగుంది. అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇప్పుడే థియేటర్లో చూసాం సూపర్ రెస్పాన్స్. అందరు థియేటర్ అండి చూడండి. ఐఎమ్ షూర్ మేము డిసప్పాయింట్ చేయం. మేము అంత ఎక్సైట్మెంట్ వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా మొహంలో కనబడుతుంది ఎంత బాగుంది అది ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ లాట్. అంటే మీరు హీరోలు అందరూ కలిపి థియేటర్లో చూసారు. అదే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మీరు చేసిన డైరెక్షన్ ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ మీకు ఎలా అనిపించింది? అద్భుతంగా దానికన్నా ఇంకేముంటుందండి. అదే కదా మోస్ట్ మీరు కష్టపడిందంతా ఈ ఫస్ట్ డెఫినెట్లీ నాతో పాటు హోల్ టీం చూశారు. నా హోల్ టీం కష్టపడి చేసాం. అండ్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక చిన్న తన ఏమంటారు ఒక తట్టుకోలేని ఆనందం ఉంటుంది. అది చూస్తుంటే ఇట్స్ అమేజింగ్. మీరు సక్సెస్ పొందారు. అందరికి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. దీనికి మీరు ప్రేక్షకులకు ఏమి ఇస్తారు? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే అండి. దట్స్ ఆల్. మిమ్మల్ని మీరు నమ్మాలి అందరికన్నా ముందు. మల్టీ స్టార్ తర్వాత అడ్డ శ్రీకాంత్ గారు తర్వాత గోపాల్ వచ్చారు. తర్వాత మల్టీ స్టార్ మనకి ఇదే బాగా పైగా నలుగురు చేశారు. వీళ్ళకి మీరు చేసినప్పుడు కమ్యూనికేషన్ ఏ రకంగా తీసుకొచ్చారు? అంటే వీళ్ళంతా సిమిలర్ ఏజ్ గ్రూప్ కాబట్టి అసలు వాళ్ళంతా స్వీట్గా అసలు వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోయి అందరు నలుగురు ఫ్రెండ్స్లా మీరు చూస్తుంటే ఎక్కడ మమ్మల్ని ఎక్కడ చూస్తున్నా నలుగురు ఫ్రెండ్స్ లానే ఉంటాం కానీ ఎక్కడ హీరో ఆ డైరెక్టర్ అనే ఫీలింగ్ ఉండదు. సో ఐ థింక్ బిగ్ వాళ్ళకి క్రెడిట్ అంతా వాళ్ళకి ఇస్తాను. అందరూ ఏజ్ 25 to 35 లోనే ఉన్నారు. అందరూ 30 అనుకోండి. 35 చాలా యంగ్ ఏజ్ తో మూవీ వచ్చింది. మన తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇంకా మూవీస్ మీరు తీస్తారా? తప్పకుండా అండి తప్పకుండా. బికాస్ ఇప్పుడు ఈ సినిమాని చూసి ఇంత ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా కొత్త కంటెంట్ చేస్తాం. అండ్ షూర్లీ ఇంకా చాలా మంచి సినిమాతో ముందుకు వస్తాం. చాలా మణి శర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. చింపేశారు. నిజంగా చాలా లాంగ్ టైమ్ లో ఆయన బాగా మ్యూజిక్ ఇచ్చారు. రైట్. మీరు ఏమైనా ఆయన దగ్గర నుంచి కొంచెం తీసుకున్నారా లేకపోతే మీరు ఏమైనా చెప్పారా? ఆయన చాలా ఇష్టపడి చేస్తే ఇంకో లెవెల్లో ఉంటుందండి. ఆయన ఆల్మోస్ట్ ఇంకా ఆయన ఈ సినిమాకి ఆయన ఆల్మోస్ట్ ఆయన కొడుకులా తీసుకొని ఈ డిడ్ దిస్ ఫిల్మ్ ఆన్ అ వెరీ పర్సనల్ నోట్. ఐ థింక్ బిగ్ థ్యాంక్స్. ఈజ్ అ హీరో. ఈజ్ ద బిగ్గెస్ట్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ టుడే. మీ ప్రొడ్యూసర్ గారు ఏ రకంగా సాయం చేశారు? మీరు వస్తున్నారంటే ఆల్వేస్ అంటే అన్నిటికన్నా ఏంటంటే చాలా ఎంకరేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా నమ్మటం, నలుగురు పెట్టి తీయటం అనేది నమ్మి దాని అంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి కంఫర్టబుల్గా ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏం ప్రాబ్లం రాకుండా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత పెద్ద రిలీజ్, ఇంత పెద్ద థియేటర్స్ మాకు ఏం టెన్షన్ లేకుండా ఇంత బ్యూటిఫుల్ పబ్లిసిటీ
అండ్ అందరితో కలిసిమెలిసిపోయి ఆయన మా టీంలో ఒకలా ఉండి ఇవాళ చూసుంటారు కదా మీరు ఆయన ఫేస్లో ఎక్సైట్మెంట్ కానీ అంతా. సో హీ వాజ్ వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అందరూ చూడండి, తప్పకుండా చూడండి. అండ్ మీకు ఎలా ఉంది ప్లీజ్ మాకు చెప్పండి. థ్యాంక్స్ అలాట్. యా చూసారు ఐ మీన్ లోపల చాలా హ్యాపీగా ఉందండి, చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ క్యాస్ట్ అండ్ క్రూ టీమ్ అందరికీ ఐ మీన్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్, ఎస్పెషల్ శ్రీరామ్ ఆదిత్యకి. ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఒక హాలీవుడ్ ఫిల్మ్ని ఒక ఇండియనైజ్ చేస్తే ఎలా ఉంటుంది, హాలీవుడ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని ఇండియనైజ్డ్గా తీస్తే ఎలా ఉంటుంది అంటే మన దగ్గర ఉన్న ఫన్ అంతా యాడ్ చేస్తూ 4 హీరోలు కలిపి తీశారు. సో ఐమ్ హ్యాపీ. బాగా ఐ మీన్ మంచి రియాక్షన్స్. మీరు థియేటర్ చూసినప్పుడు మీ ప్రేక్షకులందరూ మంచి విజిల్ వేస్తారు, అప్పుడు మీ ఎంజాయ్మెంట్ ఎలా కనిపిస్తుంది? ఇట్స్ లైక్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఐ మీన్ అంటే ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫైనల్ రిజల్ట్ ఇస్ దాట్. అంటే బాక్స్ ఆఫీస్లో అన్నీ పక్కన పెడితే కనుక ఇట్స్ డూయింగ్ గుడ్. బట్ ఫైనల్గా ఏంటంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే దట్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యు ఆర్ సక్సెస్ఫుల్. సార్ ఈ 4 హీరోలు ఈ మధ్యకాలంలో తెలుగులో మల్టీ స్టార్లు చాలా తక్కువగా వచ్చినాయి. దాని తర్వాత రావడం ఇదే మనుషులు, అది కూడా 4 మెంబర్స్ హీరోతో చేశారు. మీరు చేసినప్పుడు మీరందరూ ఒక వాతావరణం అంటే ఎలా అనిపించింది అందరికీ? అంటే చాలా ఫన్ గోయింగ్గా చేసామండి. అంటే అసలు ఎక్కడ మీరు బయట జనరల్గా టాక్ ఎలా ఉంటుందంటే మల్టీ స్టార్ అంటే ఆ ప్రాబ్లం ఈగోస్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి. సో ఇట్ వాజంట్ లైక్ దట్. అందుకనే ఇప్పుడు చూస్తారంటే రియాక్షన్స్ కూడా మీరు స్క్రీన్ స్పేస్ అది కూడా పట్టించుకోకుండా ఫ్రీగా చేసాం. అందుకనే ఇప్పుడు మూవీ కూడా అంత బాగా వచ్చింది అనమాట. అంటే ఇట్స్ మోర్ లైక్ హీరోస్ లాగా కాకుండా ఒక స్టోరీ రాశారు, ఆ స్టోరీస్లో మీరు ఫిట్ అయ్యే ఉంది. ఒక 4 హీరోలను పెట్టి సినిమా తీయాలి అని తీయలేదు అనమాట. ఇది ఒక మంచి స్టోరీ రాశారు, ఆ స్టోరీకి 4 మంచి యాక్టర్లు కావాలి, ఆ 4 మంచి యాక్టర్లు కుదిరారు. సార్ మన బాలీవుడ్ రేంజ్లో ఉందని చాలా ప్రశ్నలు అంటున్నారు. దీన్ని తీయడానికి డైరెక్టర్ గారు ఏం ఎఫర్ట్స్ పెట్టారు మీ అందరికీ? ఏమి ఎఫర్ట్స్ అంటారా? అంటే బేసిక్గా అంటే ఈజ్ వెరీ క్లియర్ అండి, అతనికి ఏం కావాలి కథ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఏంటంటే ఫస్ట్ టైం యూజ్ కాదు. సో ఒక కథ చెప్పినప్పుడు మేము కూడా ఒక ప్రిపేర్ అయిపోయి వచ్చేసాం అనమాట. సో దే వాజ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ఫర్ ద డైరెక్టర్ ఆల్సో. అట్ ద సేమ్ టైం అంత క్లారిటీగా ఉన్నప్పుడు యాక్టర్ కూడా ఈజీ పర్ఫామ్ చేయడం కథలో. దిస్ ఆల్వేస్ దోస్ బౌండరీస్ చాలా నీట్గా వేస్తాడు. నేను భలే మంచి రోజులు వర్క్ చేసినప్పుడు కూడా ఐ నోటీస్ దట్. ఏంటంటే జనరల్గా నేను ముందరే ప్రిపేర్ అయి వెళ్తూ ఉంటాం. ఒక సీన్ ఉందంటే కనుక నాకు శ్రీరామ్ ఆదిత్య అన్నప్పుడు అవసరం, ఎందుకంటే తనే ప్రిపేర్ అయిపోయి వస్తాడు. సో క్లియర్గా వేస్తాడు, ఓకే ఈ రియాక్షన్స్ ఓకే కాదు, చాలా క్లారిటీగా ఉంటాడు. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ. మనీష్ శర్మ గారు చాలా లాంగ్ టైం మనకి మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. మీ సాంగ్స్ ప్రకారం మీకు ఏమనిపించింది? మీ బాడీ లాంగ్వేజ్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన, అందరు కోరియోస్కి అలాగే ఇచ్చారు. మ్యూజిక్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే ఒక్కొక్కరికి ఒక టోన్ మెయింటైన్ చేశారు. నాకు అది ఎమోషనల్ క్యారెక్టర్లో ఉంటుంది సినిమాలో. సో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ వేరే సెపరేట్ టోన్ వస్తూ ఉంటుంది ఉన్నప్పుడల్లా. ఐ మీన్ దానికి ఎక్స్పీరియన్స్ కూడా బాగా హెల్ప్ అయింది సినిమా. పబ్లో కూర్చున్నప్పుడు వెనకాల మదర్ సెంటిమెంట్ వస్తుంది మ్యూజిక్, దాని లిమిట్ ఉందని చాలా మంది ప్రశ్న చెప్పారు మీరు. అది మీకు ఎలా అనిపించింది? ఫీల్ గుడ్ అంటే ఎవరైనా మీ మదర్ మీకు అనిపించారా, ఆటలో వచ్చారా? డెఫినెట్గా అంటే దిస్ రోల్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఎందుకంటే నేను ఫస్ట్లో చేసేటప్పుడు చేస్తూ ఉండగా ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఒక తల్లి లేని కుర్రోడు క్యారెక్టర్ సినిమాలో. మా అమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారు లేరనమాట. సో నేను ఎంతసేపు నేను చేసేటప్పటికి నేను మా అమ్మే మాట్లాడుతుంది, మా అమ్మే చేస్తుంది అన్న టైప్లో ఫీల్ అయ్యే చేసాం. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు ఫీల్ సంథింగ్ ఇన్సైడ్, అప్పుడే మన పర్ఫార్మెన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతామని. సో దిస్ ఇస్ మోర్ క్లోజ్ టు మీ బికాస్ నేను ఏం చేసినా సరే మా అమ్మని తలుచుకునే చేశాను. మా అమ్మ ఇలా ఫీల్ అయి ఉండేది, వాళ్ళ అమ్మ లేదు కాబట్టి అని. సో అందుకని ఈరోజు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పి అనుకుంటున్నాను. మీ నెక్స్ట్ మల్టీ స్టార్ మూవీ ఏదైనా ఉందా? మేమేమైనా చూడొచ్చా? డెఫినెట్గా చేస్తానండి. అండ్ ఇమీడియట్గా ఏంటంటే షూటింగ్ చేసేటప్పుడే డిసైడ్ చేసుకున్నాను ఇంకో మల్టీ స్టార్ చేయాలని చెప్పి. నారా రోహిత్తో ఇంకోటి చేస్తున్నాను. దిస్ లాట్ ఆఫ్ కంఫర్ట్ బిట్వీన్ అస్ అండ్ మంచి స్క్రిప్ట్ కూడా. సో వీరభోగ వసంత రాయల్ అని చెప్పి ఒకటి చేస్తున్నాను. సో అది కూడా ఒక 2 months రిలీజ్కి ఉంటుంది. మరి ప్రిన్స్ మహేష్ కూడా ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? కథ ఉందా? కథ ఉంటే చేస్తారంటారా? డెఫినెట్గా చెప్పండి సార్ డైరెక్టర్ అందరికీ. అంటే ఎట్లా ఉండాలంటే కథ నాకు సూట్ అయ్యేది, ఆయనకి సూట్ అయ్యేది, అందరూ కలిపి సూట్ అయ్యేది ఉండాలి. అంతేగాని ఇరికించకూడదు. ఇప్పుడు ఇట్లా కథ కుదిరింది కదా 4 హీరోలది, అలా కుదిరినప్పుడు మన తెలుగు డైరెక్టర్కి చెప్పండి సార్, మంచి కథ పట్టరండి, నేను బావగారు చేస్తామని చెప్తే డెఫినెట్గా వచ్చి మీకు మంచి కథ తెప్పిస్తారు. మంచి కథ కానీ సమంతం మన కథ లాంటి కొట్టరండి చాలు. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ అగైన్. ప్రేక్షకుల హల్చల్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే నిజంగా ఐ థింక్ లాస్ట్ వరకు నేను సినిమాలో యాక్ట్ చేసినా కూడా లాస్ట్ వరకు వస్తున్నాను సార్. లాస్ట్ వరకు నాకే ఎక్సైటింగ్ అనిపించింది సినిమా, అంత బాగుంది. అండ్ నిజంగా ఐ థింక్ ఇట్స్ అ డైరెక్టర్స్ ఫిల్మ్. ఐ అప్రిషియేట్ శ్రీరామ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ హానెస్ట్ ఎఫర్ట్. అండ్ మొత్తం నేను కానీ, సందీప్ కానీ, సుధీర్ కానీ, రోహిత్ కానీ,
అందరు పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయని అండ్ సినిమా చాలా బాగుందని యునానిమస్గా అందరూ వెరీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ ట్విట్టర్లో కూడా చూస్తుంటే లాట్ ఆఫ్ గుడ్ మెసేజెస్ ఆర్ కమింగ్ ఇన్, నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఎవ్రీబడి లైకింగ్ ద ఫిల్మ్. చాలా చాలా మంచి సినిమా. అందరూ ఇట్స్ ఎ క్లీన్ న్యూ ఫిల్మ్. అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్తో చూసే సినిమా ఇది సమంతకమని. అండ్ నిజంగా ఐ థింక్ వెరీ ఎక్సైటెడ్. నా రోల్కి మంచి రెస్పాన్స్. కార్తీక్ అనే క్యారెక్టర్ నిజంగా అందరికీ చాలా చాలా మంచి పేరు వచ్చింది. నా క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. అండ్ సుధీర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వేరియేషన్. నా క్యారెక్టర్ ఏమో ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్గా అక్కడక్కడ ఎమోషనల్గా టచ్ అవుతూ, సుధీర్ క్యారెక్టర్ ఏమో అమ్మ, సందీప్ ఏమో ఊరి నుంచి వచ్చి, అలానే రోహిత్ వచ్చి పోలీస్ ఆఫీసర్. సో ఒక్కొక్క క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన గురించి చెప్పక్కర్లా, ఆయన కామెడీ టైమింగ్ అని అదిరిపోయింది. ఎక్సైటింగ్గా ఉంది. అండ్ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.